రైట్ బ్రిటన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఆదివారం 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో అమిత్ షాతో చంద్రబాబు భేటీలో అమరావతికి చట్టబద్ధత పైన తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ 2026-27 బడ్జెట్ పైన కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఏపీకి కేంద్రం నుంచి మద్దతు కోరుతూ ఇప్పటికే చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు వినతులు ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశమయ్యారు. ఏపీకి కేంద్రం అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల్లో ప్రాధాన్యత పెరిగేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా హౌసింగ్ తో పాటుగా రహదారులు, రైల్ కనెక్టివిటీ గురించి ఈ సమావేశంలోని కొత్త ప్రతిపాదనలు అందించే అవకాశం కనిపిస్తోంది. ఇక కీలకమైన అమరావతికి చట్టబద్ధత పైన చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక ఇప్పటికే 2024 నుంచి అమరావతి ఏపీ రాజధానిగా కేంద్రం చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ లో చట్టం చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. 2014-2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. దీంతో 2024 జూన్ 2 నుంచి అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఈ పార్లమెంట్ లో బిల్లు ప్రతిపాదించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ అంశంపైన ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా కేంద్రం ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రతిపాదించనుంది. జమిలీ ఎన్నికలపైన బిల్లు తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. దీంతో మిత్రపక్షాలతోనూ ఈ అంశాలపైన బీజేపీ నాయకత్వం చర్చిస్తోంది. దీంతో ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు సమావేశాలు, నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.